తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడుకు సంబంధించినటువంటి వీడియో తర్వాత కొన్ని ఫోటోలు ఇప్పుడు గత 24 నుంచి 36 గంటలుగా హల్చల్ చేస్తున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున ఒక రాద్ధాంతం క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం అనుకూల వర్గాలు మాత్రం ఇది ఫేక్ వీడియో అని చెప్తున్నారు. కానీ అదే సమయంలో బిఆర్ నాయుడు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి 30 ఏళ్లుగా ఒక అనుబంధం ఉంది, అయినా వాళ్ళు ఫిర్యాదు చేయనప్పుడు మీకేంటి సమస్య అంటూ ఒక కొత్త భాషని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ అన్ని వ్యవహారాలపై మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి సార్ బిఆర్ నాయుడు గారి వ్యవహారం, ఆ వీడియో ఫోటోలు డీప్ ఫేక్ ఫోటోలు అంటున్నారు? సార్ నేను ఒక విషయం చెప్తాను. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్న దగ్గర ఇది ఒక ఉదాహరణ. తర్వాత బిఆర్ నాయుడు అన్నోడికి పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కాని బావని ఉంటది. చింత తెచ్చిన పులుపు సావదు అన్నది ఇంకొకటి. ఓకే, ఈ దైద్రగొట్టు బుద్ధులు ఈ మీడియా అనే ముసుగులో చేస్తున్న ఈ పనికిమాలిన పనులు కొన్ని సంవత్సరాల పరంగా జరుగుతూనే ఉన్నాయి. కానీ బయటకు వచ్చి మాట్లాడినోడు ఎవడు లేక ఇది ఒక సారాంశం అయితే, రెండోది వీళ్ళ దగ్గర ఏంటంటే మా దగ్గర మీడియా ఉంది. ఒకటి చెప్తాడు, ఏడుండాలో ఆడుండాలో ఆ కొండల్లో వదిలి రాలేకపోతున్నాడు. ముందు కొండలా వెనక్కి కొండలా లేదా కొండలా పెంచి నీ కడుపా ఊరుకుంటున్నామన్నా హిందువుల మనోబోలతో ఉర్రా మీరు. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే చూడండి, మనకి శ్రద్ధ లేని పూజ, శ్రద్ధ లేని ఉద్యోగం ఎలా ఉంటుంది అన్న దగ్గర. నాకు వ్యాపారాలు ఉన్నాయి, నేను కొండ మీదే ఉండాలని నాకు రూల్ లేదు. దిస్ ఈజ్ నథింగ్ ఆఫ్టర్ ఆల్. నీకు సేవాభావమే లేనప్పుడు ఎవరినో ఉద్ధరించడానికి నువ్వు కొండ మీద ఉద్యోగం చేస్తున్నావు. ఫస్ట్ టిటిడి చైర్మన్, ఓకే, ఇది ఒక కోణం. మూడోది మీరు జాగ్రత్తగా గమనిస్తే కుల ప్రాతిపదిక మీద ఈ తెలుగుదేశం చేస్తున్న రాజకీయాన్ని మీరు గమనించండి. ఓకే, వాళ్ళ వర్డ్ అనగానే ప్రెస్ మీట్ పెట్టు. మీరు ఇందాక క్వశ్చన్ లోనే అడిగారు, ఐటీడీపీ వాళ్ళు ఎగేసుకుని పొగేసుకుని అరే ఏ వీడియోలు డీప్ ఫేక్లు తోటకూర అన్నారు కదా, మరి ఇటు వచ్చి భక్తివ్రత శిరోమణిలాగా ప్రెస్ మీట్ పెట్టి ఈ హిందువులంటే 140 కోట్ల దేశంలో ప్రపంచంలో ఉన్న హిందువులు అందరి మనోభావాలకి మీకు తెలుసో తెలీదో సార్ ఒక ధార్మిక సంస్థ అది. ముస్లింకి హజ్ ఎలాగో, జెరూసలం ఎలాగో క్రైస్తవులకి, మనకి అలా అంత పవిత్రమైన క్షేత్రం తిరుమల, కాశీ క్షేత్రం కానీ తిరుమల కానీ ఇలాంటివి. వీళ్ళు ఎవరండి ఇలాంటివి తలకమాసిన వాళ్ళందరినీ పెట్టి వీళ్ళు చేస్తున్న పనులు ఏంటి సార్? ఇదే మాట పృథ్వీ, అతను ఒక కాపు సామాజిక వర్గానికి, అంబట్ రాంబాబు, జస్ట్ ఆడియోలు కదా సార్ లీక్ అయినవి. ఎంత ఆగం చేశారు ఇదే తపెలా ఛానల్ వాళ్ళు. ఇప్పుడేమి ఇప్పటికి ఎక్కడ చచ్చిపోయింది వీళ్ళకి ఆధ్యాత్మిక చింతన? ఎందులో పడి చచ్చారు వీళ్ళు ఆధ్యాత్మిక? అంతేకాదు వైఎస్ జగన్ కూడా అప్పుడు ఎస్విబిసి చైర్మన్ నుంచి ఎప్పుడైతే అతని ఆడియో బయటపడిందో వెంటనే అతన్ని అందులో నుంచి రిమూవ్ చేసిన పరిస్థితి కదా. అది ఎవరు ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చారు కల్లా మాకు వాళ్ళు చూసుకుంటారట, మీరెవరు మమ్మల్ని రాజీనామా చేయడానికి అంటే. మరి ఎగేసుకొని పొగేసుకొని బీజేపీ గురించి మా చెడ్డ ఎక్కువ మాట మా భావన్ ప్రకాశ్ అని ఉన్నాడు కదా, మరి హిందూ అంటే ఇలా ఊగిపోతారు కదా పోనకాలు వచ్చినట్టు. మరి ఏ సైలెంట్ అవుతారే? తెలుగుదేశం వెర్షన్ ఎడితే సార్ ఒక హచ్చుకుక్క ఒక బొచ్చుకుక్క అట అలా పడి ఉన్నారు మా దగ్గర. మీరు ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళకి నచ్చకపోతే అరవ శ్రీధర్ జనసేన పార్టీ వీడియోలు ఎక్స్పోజ్ చేశారు లేదా? అది కూడా ఎలాగా తెలుగుదేశం ఆ ఇన్ఛార్జి త్రూగా జరిగిన దరిద్రమే కదా అది. అవునవునండి. ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనించండి. అంబటి రాంబాబు, నాటి పృథ్వీ, వీళ్ళందరినీ మీరు జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళు తప్ప ఇంకే క్యాస్ట్ వాళ్ళకి క్షమాభిక్షలు ఉండవు. వీళ్ళు హ్యూమిలేషన్ చూడండి. రెండోది, ఇది ఈ పనికిమాలిన పనులు చేస్తుంటే నైతిక బాధ్యత అన్నది ఉంటుంది. అంటే సిగ్గు శరం మానవ మర్యాద నీ మొహానికి ఏడిస్తే సిగ్గుపడి రాజీనామా చేసి బయట తగలడు. ఇక్కడ వచ్చి వ్యాపారాలు చేసుకో, దిక్కుమాల వ్యాపారాలు ఏమున్నాయో నీ దరిద్రం అంతా ప్రపంచానికి తెలుసు. ఒళ్ళు దగ్గర పెట్టి అక్కడ రాజీనామా చేయకుండా ఎవడు గనక నీకు కొమ్ము కాస్తాను నేను చూస్తాయి. సరే, హిందువులు అంటే అంత తకరాలుగా ఉందా, అంత తమాషాలుగా ఉందా? వీళ్ళు కర్రక జెండా పావుకోండి బ్యాచ్ గాళ్ళు ఎక్కడ సచ్చారు? ఎందులో కూడా సచ్చారు? మఠాలు ఎట్టు కూర్చున్నారు కదా, రండి బయటికి రండి. ఆ ధార్మిక సంస్థలో ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్న ఇలాంటి అపరాధ్యుల్ని ఎందుకు క్షమించాలో చెప్పండి. ఊరుకుంటున్నామన్నా? ఇదొక ఎత్తి అయితే సార్, ఇప్పుడు మీరు టీటీడీ ఎండోమెంట్స్ కమిషనర్ ఉన్నాడు,
ఒక మాజీ రిటైర్డ్ అధికారిని నాన్ ఐఏఎస్ కన్ఫర్ట్ బ్యాచ్ లో ఎలా ఏ ప్రాతిపదిక మీద తర్వాత హజీరామ్ మఠం భూముల్ని ఇష్టం వచ్చినట్టు 500 400 300 ఎకరాల 300 కోట్ల పైచీలు కొన్నదాన్ని 60 కోట్ల సెటిల్మెంట్లు ఏ ప్రాతిపదిక మీద జరుగుతున్నాయి. తర్వాత మీకు ఇంకో విషయం చెప్తాను సార్, నాన్ ఐఏఎస్ సర్వీస్ లో ఉన్న 2022-23 మధ్యలో 22 వేల ల్యాండ్ ని సేల్ చేసుకోవచ్చు అన్న డీల్ ఇవాళకి కూడా హైకోర్టులో కేసు నడుస్తుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ మొహం మీద ప్యానెల్ జల్లి ఆ కమిషనర్ కి ఈజ్ అన్ఫిట్ ఫర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అని చెప్పినాడు. ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతున్నాడు? ఏ ప్రాతిపదిక మీద? అవును, ఇప్పుడు SITA అని ఒకటి ఉంటుంది సార్, అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది. రిటైర్డ్ ఐఏఎస్ అన్న అతన్ని ఎవరు సమాధానం ఇవ్వకుండా ఆపుతున్నారు. ఆ ఎంక్వైరీ ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు? ఇది చెప్పమనండి ఫస్ట్. ఈ నేపథ్యాలు ఎవరికి తెలియవు అనుకుంటున్నారా? ఇవేవి తెలియకుండా మేము అందరం వెర్రివేదల్లో కూర్చొని చూస్తుంటే మీ ఇష్టారాజ్యంగా ఈ తిరుమలకి బిఆర్ నాయుడు అన్నాడు చైర్మన్ గా కూర్చున్న కాడి నుంచి దైద్యం పట్టింది. ఈ చేస్తున్న పనికిమాల పనులకి జవాబుదారీతనం లేదు. ఈ సొంత పెత్తనాన్ని ఎలగబెట్టి వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్లు కిందన మీద పైన కిందన అని చెప్పి కిందనిచ్చిన దగ్గర స్టాంప్ పెడితే 6 ప్రాణాలు పోయాయి. బాధ్యత రాహిత్యం. సనాతన ధర్మం పొగడి కబుర్లు చెప్తున్న వీళ్ళు కొత్తగా కన్వర్టెడ్ హిందువులైన ఈ తెలుగుదేశం జనసేన పార్టీ అధినేతలు, ఎందుకంటే నాస్తికులు అస్తికులు కింద కన్వర్ట్ అయ్యి హిందూయిజం కూడా తీసుకోవాలన్న మోమాటంతో తీసుకున్నట్టుకున్నారు. మీకు తీసుకోక్కర్లేదు బాబు. నాస్తికులు అన్నప్పుడు అస్తికులు అయితే చాలు. ఈ ప్రాథమిక సూత్రం కూడా తెలియకుండా హిందూ వాదాన్ని భుజానికి వేసుకొని తిరుగుతుంటే థర్డ్ ఎంపైర్ కన్నా హీనంగా దయనీయమైన స్థితిలో బీజేపీ వాడు ఎందుకు ఉన్నాడో ఒకసారి చెప్పమనండి. ఎందుకు వెనకేసుకొస్తున్నారు? సరే, మీ ఐటీడీపీ వాళ్ళు మాచేట బ్రహ్మాండం చెప్పారు కదా, ఏది ఏ టెక్నాలజీ, దానికి తోడు తోటకూర ఏవో పకోడి కబుర్లు అని చెప్పారు కదా. సరే, డీప్ ఫేక్లు. మరి ప్రెస్ మీట్ పెట్టి 30 ఏళ్ళ సంబంధం, నన్ను ప్రెస్ మీట్ పెట్టమన్నారు, మా అధినేతలే పెట్టమన్నారు. ఏమవుతుంది నేను చూసుకుంటాను. దేవాదాయ భూములకు సంబంధించిన టీటీడీ చైర్మన్ ఈఓలు మాట్లాడుతున్న దగ్గర షాడో ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఫోన్లు ఎందుకు వెళ్తున్నాయి? అంతే ఎందుకు సార్? అదే కాదు, ఇక్కడ ప్రధానంగా తిరుమల లడ్డు విషయంలో ఎంత రాద్ధాంతం జరిగింది, ఆ తిరుమలకు సంబంధించి ఎంత అప్రతిష్ట జరిగింది. అయినా ఎప్పుడు బిఆర్ నాయుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన దాఖలా లేవు. కానీ ఇప్పుడు తన దాకా వస్తే తన మీద నిందపడేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. 140 కోట్ల హిందూ మనోభావాలు వెసెస్ బిఆర్ నాయుడు ఒక్కడే ఆత్మాభిమానంకి సంబంధించిన ఈ బాధకి ప్రెస్ మీట్ పెట్టేస్తావా? మరి 140 కోట్ల ప్రజల యొక్క ఆత్మాభిమానం మీద ప్రశ్న ఏది? నీకు బాధ్యత లేదా? టీటీడీ చైర్మన్ అని ఏం మొహం పెట్టి కూర్చున్నావు అక్కడ? సిగ్గుంటే రాజీనామా చేయి. సిగ్గు లేదనుకో, సిగ్గు లేకుండా అక్కడ ఏడు. డియర్ కర్రక జెండా మఠాల పెట్టుకున్న బైరాగి మొన్న కూర్చున్నారు కదా విజయవాడలో. ఈ విషయాల మీద ఎందుకు మాట్లాడరు? ఎస్విబిసి ఛానల్కి సంబంధించిన చైర్మన్ కి ఒక ఆడియో లీక్ అయితే ఉన్న పనిష్మెంట్ క్లాజు వైఎస్ఆర్సీపీ పరంగా, ఇది తెలుగుదేశం పరంగా ఎందుకు వర్తించట్లే? ఏం వివక్షేమే? చౌదరిలోని అహంకారమా? కాపులంటే చిన్న చూపా? నేను మొమెంట్ లేకుండా చెప్తున్నాను. మీకు డబల్ స్టిక్లు ఎందుకు ఉన్నాయి? సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ మాడ్యూల్లో అతనికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేని స్థితికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. నమ్మకపోతే నీ ఎక్స్ప్లెనేషన్ నేను ఎందుకు నమ్మాలా? ఫస్ట్ నువ్వు పదవీచ్యుతం చేసి ఎంక్వైరీ చేసి అవునో కాదో 30 ఏళ్ళ బట్టి ఆ కుటుంబానికి నీకు ఎలాంటి సత్సంబంధాలు తగలడ్డాయో అది మీ పర్సనల్ గా ప్రూవ్ చేసుకొని చావండి. మొత్తం కుటుంబంతో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టండి. మీ సత్యశీల చాటుకోండి. అప్పుడు చెప్తాను నేను. నీ సత్యశీల అంత తిరగబడిపోతే ఒంటింట్లో దాకా పోతావా? నీకు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేరా? ఒంటింట్లో పోతారా మీరు? అదే కదా, కూర్చుని పద్ధతి పాడు ఉంటుందో ఉండదా? నేను ఒక అమ్మాయి ప్రెస్ మీట్ పెడతానంటే ఎందుకు ఆపారా మీరు అందరూ? ఎందుకు ఆపారు మీరు? ఒక అమ్మాయి ప్రెస్ మీట్ పెడతానంటే ఎందుకు ఆపారు మీరు? చాలా రోజులు గ్యాప్ ఉంటుంది అన్నావు కదరా కంచాలుడు. అరే కంచాలు, చాలా రోజులు యాద ఉంటుందని నీ భాష నీ మోహం ఇప్పుడు జ్ఞాపకం ఉందిరా నాకు. మాట్లాడు రారా తమ్ముడు, డిబేట్ పెట్టు.
సనాతన ధర్మాలు ఆధ్యాత్మిక చింతనలు ఏంటే కదా నీ మొహానికి పుట్టుకుతో వచ్చినవి కదా. మాట్లాడరా నీకు చేతనైతే. ఆవు సేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అంటే మీ బతుకునేవి. మీ తోటి జర్నలిస్టులు, మీ తోటి పేపర్లు పెట్టిన వాళ్ళు ఎలా ఏడిచారు, మీరు ఎలా సూపర్లెటివ్ డిగ్రీలో ఉన్నారు ప్రక్షాళన చేద్దాం రండి రే మార్కెట్లోకి. డియర్ పచ్చళ్ళు, డియర్ కిరసనాయిలు, డియర్ పెట్రోల్ బంకులు. ఉదయం పేపర్ వాడు వార్తోడు కుర్తుల పట్ట ఎలకలా కొట్టుకుని వాడు అంతర్ధానం అయిపోయాడు, వాడు బిక్కులు ఆడుకుని ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు? మాతృ సంస్థలు అంటే ఆంధ్రప్రదేశ్ పేపర్ని ఎంత హీనంగా అమ్ముకున్నారో, ఎంత కష్టాలు పడుతున్నారు ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు. దా చర్చిద్దాం. వేలాది వందలాది కోట్లు విలువైన భవంతులా గోయింకల్ లాంటి వాళ్ళ వల్ల కాలేదురా. రైట్ సార్. ఇక నారా లోకేష్ వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో మళ్ళీ నిన్న మొన్నటి నుంచి కొంత వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్ పేరు రెడ్ బుక్లో ఉందా అని అడిగిన ప్రశ్నకు రెడ్ బుక్లో ఆయన పేరు ఉందో లేదో త్వరలోనే తెలుస్తుందని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి సార్? నడిపేస్తాడు మీరంటే మాకు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ చెప్తుంటారు కదా. వేసుకంటే ఎవరికి భయపడతారు. రెడ్ బుక్ లో రాసుకుని జైలు ఏడతారో కొడతారో పీకుతారు, ఏం పీకుతారో పీక్కోండి. మీరు మీ శాతనైతాను ఓ శాతకాని ప్రభుత్వాన్ని నడుపుకుంటూ టైం పాస్ చేసుకుంటూ ఆడి మీద ఈడి మీద స్టడీలు చెప్పుకుంటూ జైల్లో పెడతాం, కొడతాం, తిడతాం, మానసికంగా హింసిస్తాం. ఇది కొత్త మీకు. చేతకానోడికే పౌరుషం రోషం ఎక్కువ ఉంటుందని ఒక సామెత ఉంది. అది ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాం. ఎన్నాళ్ళు గుమ్మనంగా ఉండి తెలుగుదేశం ఇప్పుడు బయటపడి కాపాడండి. ఇప్పుడు BR9 కాపాడండి. ఎలా కాపాడతారు మేము చూస్తాం. కాపాడండి, ఏం పర్లే. 140 కోట్ల హిందువులు అంటే తమాషాలుగాను తకరాలుగా ఉందా? రాజీనామా చేయకపో చూపిస్తాను నీకు ఎలాంటి చైతన్యం తీసుకొస్తున్నా సమాజంలో. చూద్దుగా వదిలే సీనేలే. మళ్ళీ చెప్తున్నా, డియర్ బీజేపీ హచ్చు బొచ్చు కింద మాట్లాడుతున్నారు. చూసుకోండి. పౌరుషాలు ఉంటే మీసాలు చెప్పండి మాలాగా, లేదా పెంచుకోండి, ఏం పర్లే. ఎన్నాళ్ళు హిందువుల మీద దాడులు చేస్తుంటే జడ్డి వల్ల భరించాలా? ఎవరు వీళ్ళంతా? నడమంత్రం శ్రీలాగా మార్కెట్లకు సడన్ గా వచ్చి రెడ్ బుక్లు ఎవరికి భయంపిస్తారు? మహానుభావుడు రాసిన రాజ్యాంగం ప్రకారం మాకున్న హక్కులకి మేము ప్రాథమికంగా జీవించే హక్కు, నైతికతకు సంబంధించిన దీంట్లో నైతికత బాధ్యత లేనప్పుడు మేము ఆడాలి తప్ప అయితే ఎవరికి భయపడేది? ఎవరికి భయపడేది? నేను చేస్తున్న ఈ కోతి పనులు మీకు కనబట్లేదా? వాళ్ళ మీద చట్టాలు చూపించండి, కొరడా జులిపించి చూపించండి, అప్పుడు మాట్లాడతాం. ఎస్, వ్యవస్థ మీద మీతో పాటు మాకు గౌరవం ఉండాలి చచ్చినట్టు. ఇలా మాట్లాడడం తప్పని మేము కూడా సిగ్గుపడతాం. అలా వెచ్చలవిడిగా చేసిన దాన్ని కూడా రొంకు నేర్చినమ్మ బొంకు నేరవదా అన్నట్టు ఏంది? నేను కూడా భాష మార్చి మాట్లాడుతున్నాను ఇవాళ. క్షమించండి అని కూడా అడుగుతున్నాను. ఇదా సమాజానికి మనం చేసేది? సేవా తత్పరత లేని కూర్చోబెట్టి సేవ గురించి మాడతారా? నేను పంపించిన వీడియోలు ఉంటాయి సార్, మీరు వెనక ప్లే చేయండి. వ్యాపారాలు ఉన్నాయా? ఏం తిరుమలలో కూడా వ్యాపారం చేయడానికి వచ్చావా? ధార్మిక సంస్థలు అంటే అంత ఆటలుగా ఉందా? రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.